వాహనదారులు విధిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రమాదాల బారిన పడకుండా నిలువెల్లిన ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. ఎలాంటి రూల్స్ పాటించాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఇదన్నీ కూడా మనం చూడాలి. మన తప్పు కూడా ఇతరులు బలవుతారు. మొన్న 2-3 పోలీసులకు కూడా గాయాలై కుట్లు పడ్డాయి. డ్రైవింగ్ చేసిన ఆయన ప్రాణం పోయింది, ఇటు వీళ్ళకు దెబ్బలు తగిలినాయి. అంటే వాళ్ళకి సంబంధం లేదు, ఇక్కడెక్కడో పక్కన నిలబడ్డారు, ఆయన చిట్టు గుద్దేసింది. ఇట్లాంటివన్నీ కూడా అవుతున్నాయి. మన రోడ్ల మీద చూస్తుంటే ఆ బండి పోతుంటుంది, సడన్గా ఇంకోరు వస్తారు, ఒకదాన్ని యాక్సిడెంట్ అయితే 4 బండ్లకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటివి కూడా ఉంటాయి. తర్వాత బండి మీద కూడా ఖచ్చితంగా 2 కంటే ఎక్కువ ఉండకూడదు. డ్రైవింగ్ డ్రింక్ అనేది అసలే చేయకూడదు. ఫోన్లు మాట్లాడకూడదు. ఫోన్లలో ఎక్కువ సెల్ ఫోన్ తోటి, ఈ ఫోన్లతోటి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీరు సడన్గా డ్రైవ్ చేస్తా అంటే స్పీడ్లో ఉంటారు, ఏదో సడన్గా మ్యాటర్ వస్తుంది, అవునా అని ఇట్లా షాక్ అయ్యే వార్త ఉంటుంది. ఇట్లాంటి టైంలో కూడా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఫోన్ వస్తే బ్రేక్ చేసుకొని అది లిఫ్ట్ చేసి మాట్లాడి మళ్ళీ స్టార్ట్. ఏం కాదు, ఒక అర్ధ గంట లేట్ అవుతుంది, ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది, అంతే తప్ప ప్రాణాన్ని పొడగొట్టుకునే అంత పెట్టాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోడ్డు భద్రత వారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో